హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము యూసీలోమెట్స్లోని 2 టైప్స్ సైజోసీలోమెట్స్ అండ్ ఎండ్రోసీలోమెట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైప్ ఈజ్ సైజోసీలోమెట్స్. సైజో మీన్స్ స్ప్లిట్టింగ్ అనమాట. ఇక్కడ మీసోడము స్ప్లిట్ కావడం వల్ల ఫామ్ అవుతుంది సీలోము, అందుకే సైజోసీలోమెట్స్ అని అంటాం. సో ద అనిమల్స్ ఇన్ విచ్ ద బాడీ క్యావిటీ ఈజ్ ఫార్మ్డ్ బై ద స్ప్లిట్టింగ్ ఆఫ్ మీసోడమ్, అలాంటి అనిమల్స్ని సైజోసీలోమెట్స్ అని అంటాం. సో ఇలాంటి ఫామ్ ఆఫ్ మనకి సీలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే అనెలిడ్స్, ఆర్థ్రోపోడ్స్ అండ్ మొలస్కన్స్లో, ఈ 3 ఫైలాలలో మనకు సైజోసీలోమెట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్ ద సైజోసీలోమెట్స్ ఆర్ ప్రోటోస్టోమియన్స్. ప్రోటోస్టోమియన్స్ అంటే ఏంటంటే బ్లాస్టోఫోర్ నుంచి, ప్రోటో మీన్స్ ఫస్ట్, స్టోమియా మీన్స్ మౌత్ బ్లాస్టోఫోర్ నుంచి ఫస్ట్లీ మౌత్ ఫామ్ అయిందనుకో, అలాంటి ఆర్గానిజమ్స్ని స్టోమియన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు. సో దిస్ ఈస్ బ్లాస్టోఫోర్ నుంచి ఇక్కడ ఫస్ట్ మౌత్ ఫామ్ అవుతూ ఉంది. మౌత్కి ఆపోజిట్లో యానస్ ఫామ్ అవుతూ ఉంది. ఫస్ట్ మౌత్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత యానస్ ఫామ్ అవుతూ ఉంది. సో ఇట్లా ఫస్ట్ మౌత్ ఫామ్ అవుతుంది కాబట్టి వీటిని ప్రోటోస్టోమియన్స్. సో మౌత్ ఈజ్ formed firstly in this organism, that organisms are known as protostomians. సో ఈ సైజోసీలోమెట్స్ అన్నీ కూడా ఎట్లాంటి క్లీవేజెస్ని చూపిస్తాయి అంటే హోలోబ్లాస్టిక్ క్లీవేజ్. హోలో మీన్స్ కంప్లీట్, కంప్లీట్ బ్లాస్టిక్. సో కంప్లీట్ డివిజన్ అనే క్లీవేజ్ అనేది మనకి ఇవి చూపిస్తాయి. సో అంటే చూడండి, ద ప్రాసెస్ వేర్ అన్ ఎగ్ డివైడ్స్ కంప్లీట్లీ ఇంటూ బ్లాస్టోమియర్స్. సో మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. సో ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అప్పుడు జైగాట్ నుంచి సెల్స్ డివైడ్ అవుతున్నాయి. ద టోటల్ జైగాట్ ఈజ్ కంప్లీట్లీ డివైడింగ్ హియర్. మీరు ఇక్కడ చూడొచ్చు నంబర్ ఆఫ్ సెల్స్ అనేవి టోటల్ జైగాట్ డివైడ్ అయిపోయి చాలా నంబర్ ఆఫ్ సెల్స్ని కంప్లీట్గా ఫామ్ చేస్తున్నాయి అనమాట. దిస్ టైప్ ఆఫ్ క్లీవేజ్ ఈజ్ నోన్ యాజ్ హోలోబ్లాస్టిక్ క్లీవేజ్, కంప్లీట్ క్లీవేజ్ అనమాట. సో ఎగ్ కంప్లీట్గా బ్లాస్టోమియర్స్ లాగా బ్లాస్టోమియర్స్ అంటే సో ఇంక్రీజింగ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ బ్లాస్టోమియర్స్. నెక్స్ట్ ఇవి హోలోబ్లాస్టిక్ క్లీవేజెస్ని చూపిస్తాయి అండ్ అన్నీ కూడా స్పైరల్ అరేంజ్మెంట్ని చూపిస్తాయి. స్పైరల్ అరేంజ్మెంట్ అంటే దట్ రిజల్ట్స్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ బ్లాస్టోమియర్స్. ఆ ఫామ్ అయినటువంటి సెల్స్ అన్నీ కూడా స్పైరల్ ప్యాటర్న్లో అరేంజ్ చేయబడతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, అన్నీ ఒకదాని మీద ఒకటి కాకుండా స్పైరల్ అరేంజ్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. మీకు టెక్స్ట్ బుక్ డయాగ్రామ్ ఒకసారి చూపిస్తాను. స్పైరల్ అరేంజ్మెంట్ అంటే ఇలా. సో ఎగ్జాక్ట్గా సెల్స్ ఫామ్ అయినవన్నీ కూడా ఇక్కడ 4 సెల్స్ ఫామ్ అయినాయి. 4 సెల్స్ ఫామ్ అయిన తర్వాత 8 సెల్స్ వస్తున్నాయి. ఆ 8 సెల్స్ ఎగ్జాక్ట్గా ఈ 4 సెల్స్ మీద అరేంజ్ చేయకుండా స్పైరల్ ప్యాటర్న్లో అరేంజ్ అయ్యి ఉన్నాయి. మీరు కింద చూడవచ్చు, ఇక్కడ చూడండి, కింద 4 సెల్స్ ఉన్నాయి. ఆ 4 సెల్స్ మీద ఎగ్జాక్ట్ పైన ఇంకా 4 సెల్స్ ఉన్నాయి. ఇలాంటి అరేంజ్మెంట్ని స్పైరల్ అరేంజ్మెంట్ అనము. మీరు ఇక్కడికి డిఫరెన్స్ గమనించవచ్చు అనమాట. సో ఇక్కడ స్పైరల్ అరేంజ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డిటర్మినేట్ క్లీవేజ్ని కూడా చూపిస్తాయి. అంటే ఈ సెల్స్ అన్నీ కూడా వీటి యొక్క ఫంక్షన్ అనేది ఎర్లీ స్టేజెస్లోనే డిటర్మైన్ అయి ఉంటుంది. అంటే ఏ సెల్ ఏ ఫంక్షన్ని చేయాలనేది ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది. సో ద టైప్ ఆఫ్ సెల్ డివిజన్ ఈజ్ ఇన్ అన్ ఎంబ్రియో వేర్ ద డెవలప్మెంటల్ ఫేట్ అంటే అది తర్వాత ఏం వర్క్ చేయాలనేది. సో ఫంక్షన్ ఆఫ్ ఈచ్ సెల్ ఈజ్ ప్రీ డిటర్మైన్, ఆల్రెడీ డిటర్మైన్ అయ్యిందనమాట. అలాంటి క్లీవేజ్ని డిటర్మినేట్ క్లీవేజ్ అని అంటాం అనమాట. సో ప్రోటోస్టోమియన్స్ మనకు హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ని చూపిస్తాయి అండ్ స్పైరల్ అరేంజ్మెంట్ని చూపిస్తాయి అండ్ అన్ని బ్లాస్టోమియర్స్ అన్నీ కూడా డిటర్మినేట్గా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈ బ్లాస్టోమియర్స్ అన్నీ కూడా డివైడ్ అయిపోయి మీసోడర్మల్ బ్లాక్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది ఎక్టోడమ్, ఇది ఎండోడమ్, మధ్యలో ఇది మీసోడమ్. ఈ మీసోడమ్ నెక్స్ట్ స్టేజ్లో ఇది వచ్చేసి బ్లాస్టోఫోర్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాయంటే మీసోడర్మల్ బ్లాక్స్ అనేవి ఫామ్ అవుతాయి, మధ్యలో బ్లాక్స్ ఫామ్ అవుతున్నాయి. కంప్లీట్గా మీసోడమ్ ఫామ్ కాకుండా మీసోడర్మల్ బ్లాక్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ మీసోడర్మల్ బ్లాక్స్ తర్వాత ఏమవుతాయి అంటే ఈ బ్లాస్టోసిల్ అంతా కూడా రీప్లేస్ చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మీసోడర్మల్ బ్లాక్స్ ఫామ్ అయ్యి అవన్నీ తర్వాత సీలోమ్ని ఫామ్ చేస్తాయి. ఇట్లాంటి సీలోమ్ని మనము సైజోసీలోమెట్స్ అని అంటాము. సైజోసీలోమ్ అని అంటాం. ద ఎర్లీ ఎంబ్రియో డివైడ్స్ టు ఫామ్ మీసోడర్మల్ బ్లాక్స్ బిట్వీన్ ద ఎక్టోడమ్ అండ్ ద ఎండోడమ్ and replaces the blastocoel. This type of coelom is known as సైజోసీలోమ్.
You can observe the diagram here. This is blastophore, this is ectoderm, this is endoderm, and this is the primary cavity which is known as blastocoel. In between the blastocoel, slowly mesodermal blocks are forming, and these mesodermal splits are forming coelom. So here the coelom is forming from the mesodermal split. So this type of coelom is known as cytocoelom. Here from the blastophore, mouth is developing firstly, and secondly anus is developing. So these organisms are known as protostomians. Examples for the protostomians are annelids, arthropods, and molluscans. All the cytocoelomates are protostomians. Next, the split that appears in each mesodermal block leads to the formation of cytocoelom. సో అనిలిడ్స్లో సైజోసీలోమ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఇక్కడ సీలోమిక్ క్యావిటీస్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఆర్థ్రోపోడ్స్, మొలస్కన్స్లో బాడీ క్యావిటీ వచ్చేసి విజరల్ ఆర్గన్స్ని లైట్ చేస్తూ ఉంటాయి. దీన్నే హిమోలింప్ అని అంటాం. సో ఇన్ ఆర్థ్రోపోడ్స్ అండ్ మొలస్కన్స్ ద బాడీ క్యావిటీ lies around visceral organs and it is filled with blood. ఆర్థ్రోపోడ్స్లో బ్లడ్ వచ్చేసి హిమోలింపు, దానికి దీన్ని హిమోసీల్ అని అంటాం అనమాట. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ ద ఎంబ్రియానిక్ బ్లాస్టోసిల్ విత్ సమ్ సీలోమిక్ స్పేసెస్ అండ్ ద టిష్యూస్ ఆర్ డైరెక్ట్లీ బాత్డ్ ఇన్ టు ద బ్లడ్. ఇక్కడ హిమోసిల్లో మిగతా ఆర్గన్స్ అన్నీ కూడా సస్పెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద సైజోసీలోమేట్. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఎంట్రోసీలోమేట్స్. ఇక్కడ బాడీ క్యావిటీ అనేది మీసోడర్మల్ పౌచెస్ నుంచి వస్తాయి. మీసోడర్మల్ పౌచెస్ నుంచి వస్తుంది కాబట్టి ఇలాంటి సీలోమ్ని ఎంట్రోసీలోమ్ అని అంటాం. అండ్ ఆర్గానిజం విచ్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ సీలోమ్ ఇస్ నోన్ యాజ్ ఎంట్రోసీలోమేట్స్. ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఎంట్రోసీలోమేట్స్ ఆర్ ఎకైనోడర్మ్స్, హెమికార్డేట్స్ అండ్ కార్డేట్స్ అనమాట. మీరు డయాగ్రామ్ చూడొచ్చు. దిస్ ఈజ్ ఎక్టోడర్మ్ అండ్ దిస్ ఈజ్ ఎండోడర్మ్ అండ్ దిస్ ఈజ్ ద బ్లాస్టోఫోర్. సో సైజోసీలోమ్లో మనకు మధ్యలో బ్లాక్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ అలా కాదు, మీసోడర్మ్ నుంచి పౌచెస్ వస్తున్నాయి, ఆర్కెంటిరాన్ పౌచెస్ వస్తున్నాయి. అది మీసోడర్మ్. దిస్ ఈజ్ ఆర్కెంటిరాను, ద బ్లాస్టోఫోరు, ఆర్కెంటిరాను. ఇక్కడ నుంచి మనకు మీసోడర్మల్ పౌచెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఇవి సీలోమ్ని ఫామ్ చేస్తాయి. ఇట్లాంటి సీలోమ్ని ఎంట్రోసీలోమ్ అని అనడం అనమాట. ఇక్కడ ఈ యానిమల్స్లో చూడండి. సో ఇందాక సైజోసీలోమేట్స్లో ఏమో బ్లాస్టోఫోర్ నుంచి ఫస్ట్ మౌత్ ఫామ్ అయింది, కానీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎంట్రోసీలోమేట్స్ బ్లాస్టోఫోర్ నుంచి యానస్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఆర్గానిజమ్స్ని డ్యూటెరోస్టోమ్స్ అని అంటాం. డ్యూటెరోస్టోమ్స్ అంటే డ్యూటెరో మీన్స్ సెకండ్లీ, స్టోమియా మీన్స్ మౌత్ ఈజ్ ఫార్మింగ్ సెకండ్లీ హియర్, అందుకే డ్యూటెరోస్టోమ్స్ అని అంటాం. సో యూసిలోమేట్స్ అన్నీ కూడా స్టోమేట్స్ అని అంటాము, ఎందుకంటే మౌత్ సెకండ్ ఫామ్ అవుతుంది, ఫస్ట్ యానస్ ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా యూసిలోమేట్స్ రేడియల్ క్లీవేజ్ని చూపిస్తాయి. రేడియల్ క్లీవేజ్ అంటే డయాగ్రామ్ చూపిస్తాను. రేడియల్ క్లీవేజ్ అంటే ఇక్కడ 4 సెల్స్ వచ్చినాయి. 4 సెల్స్ తర్వాత మళ్ళీ ఇంకో 4 సెల్స్ వచ్చినాయి, 8 సెల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 4 సెల్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేయబడి ఉన్నాయి. 90 డిగ్రీస్లో అరేంజ్ చేయబడితే ఉంటుంది అనమాట. ఇలాంటి క్లీవేజ్ని ఇలాంటి అరేంజ్మెంట్ని రేడియల్ అరేంజ్మెంట్ అని అంటాం. So the division planes are at 90 degrees to each other, resulting in daughter cells that are directly on the top of one another. ఒకదాని మీద ఒకటి ఉండేలాగా ఉంటుంది అరేంజ్మెంట్. అట్లాంటి క్లీవేజ్ని రేడియల్ క్లీవేజ్ అని అంటాం. ఈ బ్లాస్టోమిట్స్ అన్నీ కూడా ఇండిటర్మినేట్ క్లీవేజ్ని చూపిస్తాయి. అంటే ఏంటంటే ఎవ్రీ సెల్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు డెవలప్ ఇన్ టు ఏ కంప్లీట్ ఆర్గానిజం. ప్రతి సెల్ నుంచి ఇంకొక కొత్త ఆర్గానిజం వచ్చేటువంటి అవకాశం వీటికి ఉంటుందన్నమాట. అంత పొటెన్షియాలిటీ ఈ సెల్స్కి ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి సెల్స్ని ఇండిటర్మినేట్ సెల్స్ అని అంటాం. సో యూసిలోమేట్ షో రేడియల్ క్లీవేజ్ అండ్ ఇండిటర్మినేట్ క్లీవేజ్ అండ్ ఇట్ ఆల్సో ఏ హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఎంట్రోసిలోమేట్స్ ఆర్ ఎకైనోడర్మేటా, హెమికార్డేటా అండ్ కార్డేట్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.